అంచెలంచెలుగా మాదాపురం మల్లన్న స్వామి గుడికి భక్తులు పెరుగుతున్నారు. చాలా గుడి హైటెక్ సిటీ కాబట్టి గుడి చాలా డెవలప్మెంట్లో ఉంటుంది. అదేవిధంగా మల్లన్న స్వామి ఆయన నాకు ఇది కావాలంటే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటే కడతే కోరుకున్నది ఇచ్చేవాడే మాదాపురం మల్లన్న. అగ్గిగుండం ప్రత్యేకత ఏంటంటే ఈ మల్లన్న స్వామి చరిత్ర లోపల ఆయన ఒకానొకప్పుడు అడవిలో పోతప్పుడు ఆయన అగ్గిగుండం కడతాడు. అగ్గిలో కూర్చొని బంతులు ఆడుతుంటాడు. నాన్న నువ్వు ఈ అగ్గిగుండం కట్టినావు, లోక ప్రపంచం అందు ఈ అగ్గి ఎవరైతే దండం పెట్టి తొక్కుతారో వాళ్ళ కష్టాలు కర్మలు అగ్గి లోపల భస్మైపోవాలి, అష్టైశ్వర్యాలు కలగాలని పార్వతీదేవి మల్లన్న అగ్గిగుండం కట్టిందని దీవెనార్తి పెడుతుంది. ఆ సాంప్రదాయం మల్లన్న గుళ్ళ కాడ అగ్గిగుండాలు నడుస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులకు నిష్ఠతోని రావాలి, స్వామిని దర్శనం చేసుకొని వాళ్ళకి ఏం బాధలు ఉన్నాయో స్వామికి చెప్తే తప్పకుండా కడతీరుతారు. నిష్ఠతోని వచ్చి మొక్కితే మాత్రం కష్టం మాత్రం కడతీరుతాడు మల్లన్న. నమస్తే, నేను సనత్ నగర్లో ఉంటాము. మాజీ బోర్డు మెంబర్ ఎల్లమ్మ టెంపుల్, పల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ మాజీ బోర్డు మెంబరు. ఇక్కడికి రెగ్యులర్గా ఇక్కడికి మల్లన్న కళ్యాణానికి వస్తూ ఉంటా. ఈ కళ్యాణం చాలా పవర్ఫుల్గా పురోగతిగా ఇక్కడ బొద్దం ఫ్యామిలీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క మహిమగల్ల మల్లన్న, ఈ మల్లన్నను తలుచుకున్న వాళ్ళకి కంపల్సరీగా ఏ బాధలు ఉండవు, మంచిగా సక్సెస్ఫుల్గా ఉంటారు. అందుకే వీళ్ళు గొల్ల కుర్మల్లో ఎక్కువ ఆరాధ్య దైవము ఇంటి విలవేల్పు మల్లన్న. ఈ మల్లన్నను ప్రతి కుర్మ కులాలు గొల్ల వాళ్ళు కంపల్సరీ ఇంటి విలవేల్పుతో కంపల్సరీ కొలుస్తూ ఉంటారు. మళ్ళీ ఎవ్రీ ఇయర్ స్వామివారికి ఇంట్లో కానీ మల్లన్న గుళ్ళలో కానీ కళ్యాణం చేయిస్తూ ఉంటారు. ఈ కళ్యాణం చేయిస్తే వాళ్ళకు అభివృద్ధి జరుగుతుంది, వంశం అభివృద్ధి జరుగుతుందని ఒక నమ్మకంతో చాలా చేస్తూ ఉంటారు. ఇక్కడ కొమరవెల్లిలో కాకుండా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మల్లన్న గుళ్ళో ఎవ్రీ ఇయర్ కంపల్సరీ కళ్యాణం చేస్తుంటారు. ఎన్నో ఏళ్ళ నుంచి కూడా పబ్లిక్ బాగా కళ్యాణంకి అందరూ వస్తుంటారు. అగ్నిగుండాలు కానీ పటాలు శివసత్తులు అంటే పూనకాలు వచ్చేవాళ్ళు పటాలు అగ్నిగుండాలు దొక్కుతారు. అది వంశపరంపర వాళ్ళకు ఉన్న వాళ్ళే ఈ అగ్నిగుండాలు దొక్కుతూ ఉంటారు అన్నమాట. అది ప్రత్యేకత ఇక్కడ. ఎవ్రీ ఇయర్ మల్లన్న కళ్యాణానికి అనుకోకుండా పబ్లిక్ వస్తూనే ఉంటారు, భక్తులు వస్తారు. మనం అంచనా కన్నా ఎక్కువ మించిపోతుంది. ఇక్కడ కాకుండా కొమరవెల్లి ఏ గుళ్ళు అయినా మల్లన్నకు ప్రత్యేకత ఏంటంటే మనం కొద్దిగా అనుకుంటే ఎక్కువ పబ్లిక్ వచ్చేస్తారు బాగా. అంత మహిమగల మల్లన్న. నమస్తే, ఇది గత 9 సంవత్సరాల నుంచి జరుగుతుంది. నేను మాత్రం గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటా. ప్రతి సంవత్సరం అగ్గిగుండాలు స్పెషల్గా నేనే కడుతుంటా. ఎందుకంటే ఆ దేవుని కృప నాకు. కళ్యాణం కంటే అగ్గిగుండాలంటే చాలా పవిత్రమైనది. అగ్నిగుండం అంటేనే పవిత్రమైనది. దాని గురించి అగ్నిగుండానికి అయితే నేను కంపల్సరీ ఎంత రిస్క్ తీసుకొనైనా నేను వస్తా. మా సొంతము ఆలేరు జనగాం జిల్లా మాది కోల్కొండ గ్రామము, కానీ నేను ఉండేది ఉప్పల్ల. అయినా కూడా ప్రతి సంవత్సరం స్పెషల్గా ఈ జాతర గురించి నేను స్పెషల్గా వేరే ఏ పండుగ వదులుకొని జాతర కంపల్సరీ వస్తా. ఎందుకంటే అందరూ మంచిగా ఉండాలి, మనము మంచిగా ఉండాలి, అందులో మా కోల్కొండ ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ మరి స్పెషల్గా వచ్చి మరి మా ఊరోళ్ళు కూడా వీడికి నేను వస్తున్నంటే వచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే కంపల్సరీ వస్తా. ఎంతో సంబూరం అనిపిస్తుంది, ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఆయన సేవ చేసుడే మాకు దేవుడు ఆనాడు మాకు రాసిన రాతని మేము సంతోషపడుతుంటాము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ పూజలు చేసుకుంటాం. మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. అందరూ దేవుణ్ణి ఎంత పవిత్రంగా కొలుసుకుంటాం. మేము మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంతే పవిత్రంగా